మనకి ఇచ్చిన వ్యక్తికి యూనిక్ గా ఉంటుంది. దాని గురించి చెప్పాలంటే మన దేశం 3 parts లాగా డివైడ్ అయింది. అంటే హోల్ వరల్డ్ 335 టెరిటరీస్ లాగా డివైడ్ అయింది కమ్యూనికేషన్ పరంగా. దాంట్లో మన ఇండియా 3 parts అయింది. మెయిన్ ల్యాండ్ ని VU2 అంటాము, అండమాన్స్ ని VU4, లక్షద్వీప్ ని VU7 అంటాం మనం. సో ఈ మెయిన్ ల్యాండ్ లో ఉండే వాళ్ళందరికీ, పరీక్ష రాసిన వాళ్ళందరికీ VUతో స్టార్ట్ అవుతున్న కాల్ సైన్, దాన్ని ప్రిఫిక్స్ అంటాం ఫస్ట్ పార్ట్ ని. సెకండ్ పార్ట్ మన చాయిస్. అది నా పేరు యామిని కాబట్టి నేను YAM అని తీసుకున్నాను. సో నా కాల్ సైన్ VU2 YAM అనమాట. మేము రేడియోలో మాట్లాడినప్పుడు ఈ కాల్ సైన్ ఉపయోగించి ముందు రిపోర్ట్ ఇచ్చుకుంటాం. 2 కమ్యూనికేషన్స్ ఎట్లా అంటే ఇలాంటి చిన్న చిన్న వాకీ టాకీలు కానీ, లేదంటే బేస్ స్టేషన్ అని చెప్పని అంటాం, కొద్దిగా పెద్ద సైజ్ లో ఉంటుంది ఎక్విప్మెంట్. అలాంటివి మనం పెట్టుకొని ఒక సింపుల్ యాంటెనా, 2 వైర్లను ఉపయోగించి దాని యాంటెనా అంటాం మేము. అది కనుక మనం ఉపయోగిస్తే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా కానీ 30 లక్షల మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. వాళ్ళతో ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ కమ్యూనికేషన్ కున్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే స్పెక్ట్రమ్ చాలా ఎక్కువ, చాలా పెద్ద బ్యాండ్ విడ్త్ ఉంటుంది మాకు, ఫ్రీ రిసోర్స్ అంతా, అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యామిని గారు, జెంట్స్ కూడా మనకి ఎందుకులే, రిస్క్ ఎందుకులే అనుకునే ఫీల్డ్ ఇది. అలాంటి ఫీల్డ్లో ప్రమాదకరమైన పరిస్థితులలో రాత్రనక పగలనక మీరు వర్క్ చేస్తున్నారు. మరి యాజ్ ఎ విమెన్ గా మీ ఫీలింగ్ ఏంటి? దీంట్లో స్టార్ట్ అయినప్పుడు ఒక హాబీగా అనుకునే వచ్చాను నేను. ఆ తర్వాత హాబీని నా ప్రొఫెషన్ లాగానే మార్చుకున్నాను. ఆ మార్చుకున్నప్పుడు కూడా నాకు తెలియలేదు, అంటే అండమాన్ లక్షద్వీప్ కొత్త ప్లేసెస్ కాబట్టి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అదేంటి ఐలాండ్స్ కి వెళ్తున్నాము, అందంగా ఉంటాయి, సినిమాలో చూస్తాం కాబట్టి నిజంగా చూడాలని కోరికతో వెళ్ళాము, గ్రూప్ తో పాటు వెళ్ళాము, వర్క్ చేసి వచ్చాను. కానీ ఆ ఖోఖో వెళ్ళడము, అది వెళ్ళినప్పుడు మటుకు నిజంగా అనిపించింది ఆడవాళ్ళకి ఇన్ని ఇబ్బందులు ఉంటాయేమో అని. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లో ఈవెన్ నాతో పాటు మిగతా 11 మంది ఉన్న వాళ్ళు మగవాళ్ళే. వాళ్ళు కూడా అసలు ఆ కొండ ఎక్కేటప్పుడు చాలా అవస్థపడ్డారు. ఎందుకంటే నార్మల్ గా 7500 feet ఉన్న కొండను ఎక్కడము, అది చాలా డేంజరస్. కొండలోకి ఒక్కదాన్నే వెళ్ళడము, నా లగేజ్ మోసుకొని అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ ప్రతిరోజు వెళ్ళడం అనేది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పుడే నాకు చెప్పారనమాట, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నువ్వు ఫేస్ చేసుకుని వస్తేనే నువ్వు రావాలి, లేదంటే వెనక్కి రావడానికి ఛాన్స్ కూడా ఉండదు. మనం వెళ్తున్న ఒక ఇంటీరియర్ ప్లేస్ కి, ఆ మెయిన్ ల్యాండ్ నుంచి అది 60 hours షిప్ లో వెళ్ళాలి. మేము వెళ్ళాము కూడా. వెనక్కి రావాలన్నా కానీ 3 days పడుతుంది. ఆ విషయం చెప్పినప్పుడు మా ఇంట్లో అసలు నేను ముందు పర్మిషన్ తీసుకోలేదు. ఉమెన్ కుండే ప్రాబ్లమ్స్ అంటే అదే అడుగుదాం అనుకున్నాను, మీ ఇంట్లో వాళ్ళ ఒపీనియన్ ఏంటి? మీరు ఆ విషయం చెప్పంగానే అసలు ఈ ఫీల్డ్ లోకి వచ్చేటప్పుడు మీ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు ఏమన్నారు? నాకు టెక్నాలజీ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. రొటీన్ గా కాకుండా ఏదో ఒకటి నేను కొత్తగా చేయాలని అనుకుంటూ ఉండేదాన్ని, సైన్స్ రిలేటెడ్ గానీ ఏదైనా. సో ఇలా ఈ ఫీల్డ్ లోకి వెళ్తున్నానంటే చూడు మరి అంత గ్రోత్ ఉంటుందో ఉండదు అంటే ఆలోచించుకున్నారు ఫస్ట్ నుంచి కూడా. అండ్ అంత ఎక్కువ బైండింగ్స్ ఏమీ లేవన్నమాట. సో వెరీ సపోర్టింగ్ మ్యాన్ అన్నారు. ఆ ఫీల్డ్ లోకి వచ్చాను. తర్వాత కొద్దిగా చెప్పాను కదా, అంత అటు ఇటు అయింది. ఓకే, నేను మా ఆయనతో అనేదాన్ని చాలా బాగుంది, ఇన్ని ప్లేసులు తిరిగాను, అంత బాగుంది అనేసి. తర్వాత ఇక్కడ వెళ్తున్నానంటే మటుకు చాలా భయపడ్డారు ఆయన. అది అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్ అనమాట, అంటే మనుషులు ఎవరు ఉండరు, ఓన్లీ యానిమల్స్ ఉంటాయి. అండ్ దట్ ఐలాండ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ హ్యామర్ హెడ్ షార్క్స్. అంటే హ్యామర్ హెడ్ అంటే సుత్తిలాగా ఉంటుంది ఆ షార్క్ తలకాయ. చాలా దాన్ని చూస్తుంటే నాకు ఇప్పటికీ భయంకరంగా అనిపిస్తుంది. మా షిప్ చుట్టూరా కొన్ని వందలు వచ్చేవన్నమాట. అదేదో ఆగి ఉంది అని చెప్పని అక్కడికి వచ్చిండేవి. అందుకే ఐలాండ్ కి పర్మిషన్ కూడా ఇవ్వరు సామాన్యంగా. వెళ్తే వెనక్కి రావడం అనేది 50% ఛాన్సే ఉంటుంది. అలాంటి దానికి వెళ్తామని చెప్పని ముందుగా నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. కానీ ఇంత ప్రదేశం తెలుసా మీకు ముందే? అలా ఉంటుందని తెలియదు. అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్ చెప్పని తెలుసు, అంతవరకు తెలిసేది అనమాట. మా ఆయన అప్పటికే అన్నారు, నేను వెజిటేరియన్, సో ఫుడ్ ప్రాబ్లం కూడా వస్తుంది నీకు, 1 month ట్రిప్ అది అని, పాప కూడా ఉంది, దాన్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పని ఇలా అనుకున్నాము. మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల వాళ్ళు చూసుకుంటామని చెప్పారు. అలాగే మా ఇన్స్టిట్యూట్, మా చైర్మన్ గా డైరెక్టర్ గారి సపోర్ట్ కూడా ఎక్కువ ఉంది. వాళ్ళు కూడా మోరల్ గా సపోర్ట్ ఇచ్చారు. నువ్వు చేయగలవు, నీకంత సత్తా ఉంది కాబట్టి నేను పంపిస్తున్నాము, మన దేశాన్ని మంచి పేరు తీసుకురావాలని చెప్పి ముందు నూరిపోసారు ఎనర్జీని.